పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వాహనదారులు మండిపడుతూ ఉన్నారు. సామాన్య ప్రజలపై ధరల పెంపుతో భారం మోపుతున్నారని ఆరోపించారు. తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు, బైకర్లు వాపోతున్నారు. ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకునే తాము ఇకపై ఎలా జీవించాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి ఇటు పెట్రోల్ మీద అలాగే డీజిల్ మీద కూడా రేట్లు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ పెట్రోల్ డీజిల్ మీద ఒక్కసారిగా ₹3.20 అంటే ₹3.15 నుంచి ₹3.20 వరకు పెంచింది. సో ఒక్కసారిగా రేట్లు పెరగడంతో ఇటు సామాన్యుల నడ్డి ఇంచినట్టే ఆ పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆటోలు కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు, అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలా అసలు ఈ రేట్లు పెంచినందువల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాళ్ళు జీవితాల మీద ఏ విధంగా ప్రభావం అవుతాయని చెప్పి కొందరు ఆటో డ్రైవర్లకు సంబంధించిన వాళ్ళు కూడా మనతో ఉన్నారు. అలా చెప్పండి, డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగాయి ఈ రోజు ఉదయం నుంచి ₹3. సో ఆటో డ్రైవర్ గా ఈ పెంపుదల మీ జీవితం మీద ఏ విధంగా ఉండబోతుంది? ఎంత ఆయిల్ పెంచినా ఎంత చేసినా మాకు మాత్రం పెరగటం లేదు. ఏది మాకు వచ్చేది అదే వస్తుంది. మాకు ₹1 కూడా పెంచి మాకు ఇవ్వడం లేదు. ఎవరు ప్రజలు ఎవరు మాకు ₹10 పెంచి ఇవ్వడం లేదు. ₹1, ₹10 ఇస్తున్నారు. ఎంత రేట్లు పెరిగినా ప్రతి ఐటమ్ మీద రేట్లు పెరిగినాయి. అయినా కానీ మాకు ఇచ్చేది ఎవరు లేరు. మేము మాత్రం ఈ బండి తోలుకొని దీన్నే నమ్ముకుంటున్నాం. ఏం సంపాదన లేదు. బండ్లు పెరిగిపోయినాయి, సంపాదన పెరిగిపోయింది, ఇక ఆయిల్ పెరిగిపోయింది. ఎట్ట బతకాలి? ఈ రేటు పెరుగుదల మీ మీద ఏ విధంగా ఉండబడుతుంది? అంటే ఇప్పుడు సపోజ్ ₹100 ఆయిల్ పట్టుకుంటారు, ఒక మధ్యాహ్నం దాకా లేకుంటే 2-3 ట్రిప్పులు సరే ఏదో తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రేటు పెరిగిన తర్వాత మీరు ₹100 ఆయిల్ రాదు, ఇంకొంచెం రేటు పెంచుతుంటది. కానీ టికెట్లు అదే విధంగా ఉంటాయి కాబట్టి ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్రభావం చూపిస్తుంది? ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటే దానికి తగ్గట్టు ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మాకు బడ్జెట్ తగ్గిపోద్ది. ఏముండదు. ఒక 3 ట్రిప్పులు తోలేది ఒక 2 ట్రిప్పులు అయిపోద్ది. అది ప్రాబ్లం. అది దాంట్లో ఆయిల్ పెరిగిన దానివల్ల మాకేమి ఆదాయం లేదు, ఏమి లేదు. మాకు మాత్రం ఇబ్బందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటు మహిళలకి ట్రావెలింగ్ లో బస్సులో ఉచితంగా టికెట్లు అంతా కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పటికే ఆటో రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అలాగే నిద్రలేసి వాళ్ళ ఆటో కుటుంబం పోషించుకుంటే భార్య బిడ్డలు, చదువులు అన్ని ఉంటాయి కాబట్టి సామాన్యుల పాటు వాళ్ళే ఉంటాయి కాబట్టి ఈ రేట్లు పెరుగుదల వాళ్ళ జీవితాల మీద తీవ్రంగా ఉండబోతుంది. అలాగే మరొక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన కూడా తెలుసుకుందాం. చెప్పండి అన్న, ₹3 రేట్లు పెరిగింది కాబట్టి ఈ రేట్లు పెరుగుదలతో ఏ విధంగా మీ జీవితాలు ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు వస్తాయి? ఏముంది సార్, రోజుకి 400-500 మిగిలేదు. ఇప్పుడు అది కూడా మిగలదు. ఆ ఆయిల్ పెరిగిన దానివల్ల మాకేమో అట్టే కష్టాలు ఉన్నాయి. అది బస్సులు ఫ్రీ చేసిన తర్వాత ఇంకా కష్టాలు మామూలుగా. ఇప్పుడు ఈ ఆయిల్ పెరిగిన దానివల్ల ఇంకా కష్టాలు ఎక్కువైనాయి సార్. అది 3 టిప్పులు తిరిగేది 2 టిప్పులు తిరగతాం. ఏం చేస్తాం? గమ్ము ఖాళీగా తిరిగి ₹1 లేకుండా పోతా ఉండాలి ఆయిల్కి పట్టుకొని. అది 2 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నారు అంటే గతంలో పోల్చుకుంటే ఈ ₹3 ఒకేసారి పెంచడం ఏ విధంగా చూస్తారు? 20 సంవత్సరాలు తోలుతున్నాను సార్. నేను 20 సంవత్సరాలు తోలుతున్నాను. ఒక్కసారిగా ₹3 పెరిగిందంటే మా మీద భారం పూర్తిగా పడినట్టే. అది కొంతమంది ద్విచక్ర వాహనదారులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ఇంత దారుణంగా రేట్లు పెరిగిపోయినాయి. సామాన్యులు తమ యొక్క వాహనాలకి, బండ్లకి పెట్రోల్ పట్టించుకోలేని పరిస్థితి దుస్థితి తీసుకొచ్చేసారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని దయచేసి పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి ఒక నెల్లూరు వాసిగా కోరుకుంటున్నాను. సో మొత్తం మీద చూసుకుంటే ఇటు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, అలాగే ఆటోలు కావచ్చు, అలాగే వాహన యంత్రాంగం మొత్తం కూడా ఈ పెరిగిన పెట్రోల్, డీజిల్ తో సామాన్య ప్రజల నుంచి మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతాయి, మొత్తం జీవితాలే కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద ఈ పెంచిన రేట్లు అయితే తగ్గించాలి. సామాన్యుడికి ఈ జోబులు చిల్లు పడకుండా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి తప్ప ఈ విధంగా రేట్లు పెంచడం తగదని చెప్పి సామాన్య ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిన దానిపై తాజా పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్ తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు.